నాకు పాములు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి పాముల మీద ఎక్కువ నాకు ఆసక్తి ఎక్కువ. జన పాము వెళ్తున్న మనిషిని వచ్చి పాము కాటేసి పాము వెళ్ళిపోదు, కావాలని పాముని చంపేస్తూ ఉంటారు. దానివల్ల పాముని గురించి ఎవరు చంపకూడదు, దాన్ని అవేర్నెస్ తీసుకొని రావాలని ఒక కోణంలో పాముని కాపాడుతూ మనిషిని కాపాడుతూ పర్యావరణం కాపాడుతున్నాను. విశాఖపట్నంలో నేను మిషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు నా సొసైటీ కూడా క్రియేట్ చేసిన ఇప్పుడు దాదాపు 8-9 సంవత్సరాలు పూర్తి అవుతుంది. విశాఖ జిల్లాలంతా కూడా ఇప్పుడు స్ప్రెడ్ అయింది. వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ రెస్క్యూ. పాముని చంపకుండా మేము కాపాడుతున్నాం. ఇప్పుడు విశాఖపట్నం ఎక్కడ పామున్నా కూడా మమ్మల్ని వచ్చి మనం సంప్రదించడం, మా కుర్రోడాళ్ళను పామును రెస్క్యూ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే కొంత అవేర్నెస్ తీసుకొని రావడం కోసం ప్రయత్నం చేస్తాం. కమిషనర్ గారికి నిన్న ఒక లెటర్ పెట్టాను నేను. సార్ పర్మిషన్ ఇస్తే, జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇస్తే స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ తీసుకొని రావడానికి ఈరోజు యూత్ హాస్టల్ నాకు ఇన్వైట్ చేస్తారు ఇక్కడ అవేర్నెస్ పెట్టమని. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు దమ్. ఈరోజు రేపటి నుంచి ఇంకా రాను రోజులు ప్రతి స్కూల్లో, కర్మాగారాల్లో, ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని, అవేర్నెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. దాని మీ ద్వారా నేను అధికారులకి, ప్రజలకి అందరూ తెలియజేస్తే ఏంటంటే నాకు అవకాశం ఇస్తే నా విల్ కీప్ ద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని.